బైబిల్ గ్రంథంలో వివరించబడింది. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు సంభవించినా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు సంభవించినా, ఎటువంటి ఉపద్రవాలు సంభవించినా సరే, ఎవరైతే దేవుని విడిచిపెట్టకుండా, దేవునికి దూరం అవ్వకుండా, దేవుని ఆజ్ఞలకు అనుసారంగా జీవిస్తారో వారు పొందుకునే ఫలితమును గురించి ఆదికాండము 12వ అధ్యాయము 13వ అధ్యాయంలో వివరించారండి. స్పష్టంగా తెలియచేశారండి. అక్కడ ఏం జరిగింది నేను చెప్పడం కంటే మీరు చదివితే మరింత స్పష్టంగా అర్థమవుతుంది కదా. అక్కడ ఏం జరిగిందనంటే, అబ్రాము అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని దేవుడు పిలిచారు బయటికి రమ్మని. తన బంధువులను, తన తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి బయటికి రమ్మని పిలిచారు. అయితే అబ్రాము దేవుని మాటలకు అనుగుణంగా ఆ ఇంటిని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన వెంటనే అతనికి కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినా సరే దేవుని విడిచిపెట్టలేదండి, దేవునికి దూరం అవ్వలేదండి, దేవునిపై అసహనాన్ని వ్యక్తపరచలేదండి. అందుకు ఫలితంగా దేవుడు అబ్రామును ఆశీర్వదించాడు, అబ్రహాముగా మార్చాడు, గొప్పగా దీవించాడు, గొప్పగా ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చాయని మనం దేవుని విడిచిపెట్టేస్తే పొందబోయే ఆశీర్వాదాలను కోల్పోతామండి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది?